నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని ప్రవాసుల కోసం కొత్త వ్యవస్థను తీసుకొని వచ్చినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే కువైట్లోని బహిష్కరణకు గురైన ప్రవాసులను వాళ్ళ యొక్క దేశాలకు పంపించే ప్రక్రియను వేగవంతం చేయడానికి కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. వాళ్లకు సంబంధించిన ఇమిగ్రేషన్ ప్రక్రియలు వేగవంతం చేయడానికి ఈ యొక్క కొత్త వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెల్లడించింది. కువైట్లోని వివిధ జైళ్లు మరియు బహిష్కరణ కేంద్రాలలో ఉన్న ప్రవాసుల బహిష్కరణకు సంబంధించి విధానాలను వేగవంతంగా పూర్తి చేయడానికి ఈ యొక్క కొత్త వ్యవస్థ వీలు కల్పిస్తూ ఉంది. అలాగే కువైట్ తాత్కాలిక ప్రధానమంత్రి షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారి యొక్క సూచనల మేరకు కొత్త వ్యవస్థను అమలు చేస్తూ ఉన్నామని చెప్పేసి బహిష్కరణకు గురైన ప్రవాసులకు పాస్పోర్టు లేదా ప్రయాణ పత్రం ఉంటే కానీ 3 రోజుల్లోపు కువైట్ దేశం నుంచి బహిష్కరించడానికి ఈ కొత్త వ్యవస్థ వీలు కల్పిస్తూ ఉంది. ప్రయాణ పత్రాలు లేని వారికి, పాస్పోర్టు లేని వారికి వారి యొక్క ఎంబసీల ద్వారా నేరుగా వీటిని అందించడానికి ఒక ప్రత్యేక ఆఫీసు పనిచేస్తూ ఉందని చెప్పి అధికారులు తెలిపారు. బహిష్కరించబడేవారు తమ యొక్క సొంత విమాన టికెట్లు లేదా స్పాన్సర్ ద్వారా అందించకపోతే వారి యొక్క విమాన టికెట్లను బుక్ చేసుకొని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ శాఖతో ఒప్పందం కుదుర్చుకున్న ట్రావెల్ ఏజెన్సీల ద్వారా వారిని ఇంటికి పంపిస్తామని చెప్పి ఆ టికెట్ డబ్బు ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని తర్వాత కువైట్ యజమాని కఫీల్ నుంచి వసూలు చేస్తామని చెప్పి అధికారులు తెలిపారు. ఈ విధంగా విధానాలు వేగవంతం చేయడం ద్వారా కువైట్ దేశంలోని సాఫర్ జైల్లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ప్రతి నెల 3,000 మందిని బహిష్కరిస్తూ ఉన్నామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. ప్రస్తుతం కొత్త వ్యవస్థను అయితే తీసుకుని రావడం జరిగింది. ఆ యొక్క కొత్త వ్యవస్థ ద్వారా ప్రవాసులు అరెస్ట్ అయిన తర్వాత కేవలం 3 రోజులలోపు కువైట్ దేశం నుంచి వారి యొక్క దేశాలకు బహిష్కరిస్తూ ఉన్నామని చెప్పి అధికారులు తెలియజేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.